ఈ చూడాకర్మ చేసే సమయంలో మేనమామ ప్రాముఖ్యం వహిస్తాడు. ఈ చూడాకర్మ అలాగే చెవులు కుట్టించడం ఇవి రెండూ కూడా అబ్బాయి లేదా అమ్మాయి వాళ్ళ పుట్టింట్లో జరగాలి, అంటే అమ్మమ్మ గారింట్లో జరగాలి అంటుంది సంప్రదాయం. అమ్మమ్మ గారింట్లో సహజంగానే మేనమామ ప్రాముఖ్యం ఉంటుంది కనుక, అలాగే మేను అంటే శరీరం. ఇక్కడ తల్లి పుట్టిల్లు మేనమామకి అన్నట్టుగా చాలా సామెత మనం చెప్పుకుంటూ ఉంటాం. మేనమామ ఆ శిశువు పైన సంపూర్ణ అధికారాలు కలిగి ఉంటాడు. తల్లి తండ్రి కని పెంచి ఇస్తే మేనమామ పెంచి పోషిస్తాడు అంటుంది సంప్రదాయం కూడా. కాబట్టి తండ్రి ఆచరించాలా అంటే మట్టుకు అవకాశం ఉంటే మేనమామతో మాత్రమే ఈ క్రియలను పూర్తి చేయాలి. ఏవైనా 48 సంస్కారాలు